గంజాయి వల్ల కుటుంబాలు ఎట్లా నాశనం అవుతున్నాయో నేను పాదయాత్రలు నేరుగా చూశాను తల్లి. చిత్తూరు జిల్లాలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి వచ్చి కలిసింది. ఆ తల్లికి 3 కూతుర్లు. పెద్ద కూతురికి గంజాయికి బానిసలు చేశారు వైకాపా నాయకులు. ఆ కూతురిని 45 రోజులు శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి ఆ బాధ ఆవేదన నాకు చెప్పింది. ఆమె వచ్చి సిఎంసి వెల్లూరుకి నా కూతురిని తీసుకెళ్తా కొంచెం మాట సహాయపడింది. నేను ఆమె ఇంకో మాట కూడా అడిగింది, పెద్ద కూతుర్ని కాపాడలేకపోతే నేను చంపేస్తాను, అప్పుడే కదా మాకున్న మిగిలిన 2 కూతురు బాగుపడతారని చెప్పి. అమ్మా, ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న నియోజకవర్గంలో గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడేపల్లి పట్టణంలో ఆయన ఇంటి నుంచి కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలో గంజాయి దొరుకుతుంది తల్లి. ఈ గంజాయి అన్నిటికీ కారణం ఒక వ్యక్తి, దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఈ మహానుభావుడు ఒక ఎదవ. అనంతబాబు ఎంత ఎదవ అంటే అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా పక్కన కూర్చోబెట్టించుకుంటాడు అనంతబాబుని ముఖ్యమంత్రి గారు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మా, నేను గంజాయి పైన యుద్ధం ప్రకటించేదండి. అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నా, సింగనమల నియోజకవర్గం. గంజాయి వద్దు బ్రో నాకు ప్రచారం చేశా. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, ఇతర మంత్రులు కూడా నేను లేఖలు రాశాను తల్లి. నేను వాళ్ళపైన యుద్ధం చేస్తున్నానని నాకు ధమ్కీ కూడా ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నాకు భద్రత కల్పించింది. సో యుద్ధం చేస్తున్నా కాదని కదా, కానీ అధికారంలో మనం లేం తల్లి. ఈరోజు అది మనకున్న సమస్య. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. మళ్ళీ నేను వస్తా కదా గెలిచిన తర్వాత మన వార్డులో మీ చేత చెప్పించుకుంటా, సభాష్ నువ్వు గంజాయిని ఫుల్ స్టాప్ పెట్టావు తమ్ముడు అని మీ చేత నేను చెప్పించుకుంటా. మా చెల్లెమ్మది అయినప్పుడు మీకు ఇస్తాను, అమ్మది అయినది మైక్ మీకు. చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే కొంచెం బాగోదు చెప్పుకుంటా అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీరు వచ్చినాక ఎమ్మెల్యేగా గెలిచినాక సత్రాలు కట్టించి ఫ్రీగా వాళ్ళకి ఉండేటట్టు చేయమని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ బ్యాంకీ కాలనీలో పార్కు పెట్టారు. ఈ గంజాయి తీసుకొని రౌడీ మోగ అక్కడ చేరి అల్లర్లు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళినా, ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళినా నా అంట ఎవరూ రాలా, అంత స్వేచ్ఛగా తిరిగాను నేను. కానీ ఇప్పుడు మా పిల్లల్ని పంపించాలంటే తోడేలాల్సి వస్తుంది. తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, ఉన్నా సరే కామెంట్ చేస్తున్నారు. ఆ పార్కు పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు, కానీ అక్కడ ఏం లేదు. కమ్యూనిటీ హాల్ గా పెట్టినా సరే పర్వాలేదు, ఫంక్షన్లు అవి చేసుకుంటారు. అది సరే. అలాగే ఇల్లు, టిట్కో ఇల్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు, కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి పేరాట వెళ్ళిపోయింది. కానీ ఎవరికి సరిపోవట్లేదు సార్. అది ఎవరు ఒప్పుకోవట్లేదు తల్లి. అక్కడ అందరికి తెలుసు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అందుకే టిట్కోలో మీటింగ్ పెడితే నాకు 1.5 గంట పట్టింది, ఫోటో లేదు. పెద్ద ఫ్యామిలీ ఉన్నాం మేము, పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. మాకు సింగిల్ బెడ్రూమ్స్ సరిపోవట్లేదు సార్. మీరు నెక్స్ట్ మీరు రాగానే ఇల్లు ఇస్తా అంటున్నారు, స్థలాలు ఇస్తా అంటున్నారు. సెంటు స్థలం సరిపోదు సార్, ఎవరికి సెంటు స్థలం సరిపోదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 5 సెంట్లు ఇచ్చారు. 5 సెంట్లు ఇచ్చి డాబా కట్టించారు పల్నాడులో. మాకు తెలుసు. అప్పుడు జనాభా వేరు, ఇప్పుడు జనాభా వేరు. 5 సెంట్లు ఇవ్వాలంటే 1,00,000 కోట్లు అవుతుంది సుమారుగా. అదే అదే అమ్మాయి, భూమి ఇస్తాం కాదు, ముందు ఇల్లు కూడా కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్, స్టీల్, ఇసుక ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే దాదాపు 6 నుంచి 7 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. సో అది కూడా మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ భూమి ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. అది ఎట్టి ఉద్యోగం నేను చేస్తాను. ఓకేనా? అరే ఆ రోజు ఆప్షన్ ఇచ్చారు, 2 బెడ్రూమ్ కంటే తీసుకునే ఇసే కట్టిస్తాను. నాది బాధ్యత నాకు వదిలేసి
అమ్మ గంజాయి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నా సీరియస్ గా సార్ అసలు బాగా ఉంది మా వార్డులో మటుకు అసలు పనిచేస్తాను ఎన్నికల్లో ఇంటికి ఒక కర్రిస్తా ఏమంటారు ఇస్తే గంజాయి చేసి ఎలా పని ఎవరైనా చేస్తే రౌడీని ఊరంతా తగలకోండి నేను ఉంటాను మీరు అండగా ఏమ్మా అంతే కదా నేను సీరియస్ గా తీసుకుంటాను గంజాయి చాలా సీరియస్ సబ్జెక్టు స్వేచ్ఛ ఉండాలి మహిళలు తిరిగేదానికి ఇబ్బంది ఉండకూడదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి మీరు చూస్తారు కదా మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు ఓకేమా సత్రాల్లో కొంచెం నాకు చెప్పాను నేను రాసుకున్నా తప్పనిసరి థ్యాంక్ యూ మంచిగా ఒక్కసారి మా నాన్న నిండి మేము 10 ఏళ్ళు అయింది 10 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ మురికి నీళ్ళల్లో మా ఇంటి ముందే వస్తున్నాయండి 3 సంవత్సరాల నుంచి మేము మురికి నీళ్ళు తాగుతున్నామండి అసలు ఎవరు పట్టించుకో రోడ్డు వేస్తా ఉన్నారు రోడ్డు వేయలేదు అసలు ఇంత నరకం పడిపోతున్నాం మేము పిల్ల జల చేటతో ఎత్తుకుంటున్నామండి వాసన ఫ్రంట్ నీళ్ళు కూడా మా ఇంట్లో కూడా వస్తున్నాయి ఎంతమందికో చెప్పాము మేము తినిపించుకోలేదు గుంపులు సరిగా లేవు రోడ్డు సరిగా లేదు కాలం సరిగా లేవు అంతా ఎట్లా ఉంటుందో అదొకటి మాకు బోరింగ్ వేపిస్తే సార్ బోరింగ్ వేపిస్తే మాకు బావి ఉంది సార్ ఆ బావి పూర్తి చేసి బోరింగ్ వేపిస్తే మాకు నీళ్ళు రానప్పుడు కాస్త కొట్టుకుంటాం సార్ బోర్గా తల్లి ఇంటికి నేను పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తానంటున్నా కదా తల్లి ఒకటి సార్ అండి రిక్వెస్ట్ సార్ బోర్ కాదు డైరెక్ట్ గా మీ ఇంటికి పైప్ లైన్ నీరుని శుద్ధి చేసి ఓవర్ ట్యాంక్ నుంచి నీట్ గా పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత నాది సురక్షితమైన నీరు అందిస్తాను డ్రైనేజ్ కడితే దాని తర్వాత రోడ్ వేస్తాను అన్నేం చేస్తాను అమ్మ నమస్కారం నమస్కారం బాబు మాకు పెళ్లి పెట్టించలేదయ్యా అమ్మ ఇల్లు విషయం చెప్పారు డ్రైన్ విషయం చెప్పారు నీరు గురించి చెప్పారు రోడ్డు గురించి చెప్పారు ఈ 4 నేను రాసిన సత్రం గురించి తల్లి చెప్పింది గంజాయి గురించి ఇద్దరు చెప్పారు నేను చూసుకున్నాను రియంబర్స్మెంట్ పడలేదు సార్ బటన్ నొక్కారని చెప్పారు కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజ్ వాళ్ళేమో పే చేయమంటున్నారు బటన్ కి కరెంట్ పోయిందండి బటన్ కి కరెంట్ లేదు ఇప్పుడు డిఎస్సి కూడా 5 ఇయర్స్ లో ప్రతి జనవరికి తీస్తానన్నారు ఇంతవరకు 5 ఇయర్స్ లో ఒక్కసారి కూడా తీయలేదు 5 ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చేశాం మా డిఎస్సి మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాను దానికి కట్టుబడిన నంబర్ 1 నంబర్ 2 స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం డిఎస్సి ఈ వసతి దీవెన విద్యా దీవెన అని ప్రోగ్రాం తీసుకొచ్చారు దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం సకాలంగా ఏదు కానీ కాలేజ్ యజమాని మటుకు డబ్బులు కట్టమంటుంది దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది పోవాలి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వనంటారు హాల్ టికెట్ ఇవ్వనంటారు ఏంటి బాగా చదువుకుని అప్పో సొప్పో చేసి అది కడితే మార్కులు ఇస్తే ఇవ్వనంటారు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అందుకే పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాన్ని ఇది ఎందుకు చెప్తున్నా అంటే మదనపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో మళ్ళీ పాదయాత్ర చేస్తున్నప్పుడైతే నన్ను ఆపాడు ఆర్టీసీ బస్సు జరిచాడు లోకేష్ గారు మీతో మాట్లాడాలని ఏంటన్నా చెప్పండి అంటే ఇప్పుడే 1,80,000 అప్పు చేసి కాలేజీకి నేను డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నా మా పాప బాగా చదివింది ఒకప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది ఇప్పుడు లేదు దానివల్ల మేమే ఇబ్బంది పడ్డాం మాకంటే వెసులుబాటు ఉంది అప్పు చేశాం లేని చాలా మంది ఉన్నారు మీరు దయచేసి చూడండి అని చెప్పారు ఆ రోజే నేను హామీ ఇచ్చాను ఈ విద్యా దీవెన అనేది కరెక్ట్ కాదు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తాం మీరు హాయిగా చదువుకునే బాధ్యత తీసుకోండి విల్ టేక్ కేర్ అది కాకుండా చాలా మంది కట్లకి ఇబ్బంది పడ్డారు మార్క్ లిస్ట్ రాలా 6 లక్షల మంది మీలాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ 1 టైం సెటిల్మెంట్ చేసి మార్క్ లిస్ట్ మీకు అందజేసి బాధ్యత నేను తీసుకుంటాను